దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు? సర్వదేవతలను పూజించే సమయాల్లోనూ, యజ్ఞ హోమాదుల్లోనూ, కొన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి. కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని, లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసును స్వామి ముందు పరిచామని, తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలను ఉంచమని అర్థం. గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు? ప్రదక్షిణంలో ప్ర అనే అక్షరం పాపాలకు నాశనం, ద అనే అక్షరం కోరికలు తీర్చమని, క్షి అనగా అజ్ఞానం పారద్రోలి ఆత్మజ్ఞానం ఇమ్మని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కాబట్టి భగవంతుడి చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణ అవుతుంది, ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా, నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం. ఏ గుడికి ఏ వేళల్లో వెళితే ఎంత పుణ్యం? ఉదయాన్నే శ్రీ మహావిష్ణువు ఆలయానికి, సాయంత్రం పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళటం మంచిది. శ్రీ మహావిష్ణువు స్థితికారుడు కాబట్టి ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తాడు. మన బుద్ధి ద్వారా ఆపదలను తొలగించి మనల్ని సుఖంగా ఉండేలా చూస్తాడు. మహేశ్వరుడు లయకారుడు కాబట్టి రోజు పూర్తి అవుతున్న సమయంలో దర్శిస్తే రెట్టింపు ఫలాన్ని అందిస్తాడు. తొందరపడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా భగవంతుణ్ణి దర్శించాలి. గుడికి వెళ్ళేటప్పుడు తలస్నానం చేసి వెళితే మరింత శుభమా? తలస్నానం చేసి వెళితే శరీరం మొత్తం శుచిగా ఉంచుకొని దర్శనం చేసుకున్నట్టు. మన నిత్యకృత్యాలతో మనస్సు ఎల్లప్పుడూ అనేక విధాలుగా కామ క్రోధ లోభ మదాలతో నిండి ఉంటుంది. ఆ మనసుని పవిత్రంగా పరిశుద్ధంగా చేసుకుని వెళ్ళే ఆధ్యాత్మిక శక్తి మనకు లేదు కనుక కనీసం శరీరం మొత్తాన్ని శుభ్రపరచుకొని దర్శించుకుంటున్నాము. ఈ శరీరంలా మనసుని శుచిగా నిర్మలంగా ఉండేలా చేయమని అర్థమే పూర్తి స్నానం యొక్క భావం. గుడిలో శతగోప్యం తల మీద పెట్టడం ద్వారా ఏం ఫలితం వస్తుంది? దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం శతగోపం తప్పక తీసుకోవాలి. శతగోపనం అంటే అత్యంత రహస్యం. అది పెట్టే పూజారికి కూడా వినిపించనంతగా కోరికను తలుచుకోవాలి. అంటే మీ కోరికే మీ శతగోపం. మానవుడికి శత్రువులైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యములు వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలస్తూ తల వంచి తీసుకోవటం మరో అర్థం. పడగోప్యం రాగి, కంచు, వెండిలతో తయారు చేస్తారు. పైన విష్ణు పాదాలు ఉంటాయి. పడగోప్యంను తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటికి వెలువడుతుంది. తద్వారా శరీరంలో ఆందోళన, ఆవేశం తగ్గుతాయి. దేవాలయాల్లో తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు? బ్రతుకు జీవన పోరాటంలో మనం చెప్పే అబద్ధాలకు, చిన్న మోసాలకు అంతే ఉండదు. మానవుడు చేసే సర్వ కర్మల పాప ఫలం వెంట్రుకలకు చేరుతుంది. అందుకే పాపాలకు నిలయమైన వెంట్రుకలను స్వామికి సమర్పించి, స్వామి, ఇంతవరకు పాపాలను వదిలేస్తున్నాను, ఇకపై మంచిగా, ధర్మంగా, న్యాయంగా ఉంటానని చెప్పటమే తలనీలాలు ఇవ్వటం. దేవాలయం వెనుక భాగాన్ని ఎందుకు తాకరాదు? చాలా మంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు దేవాలయం వెనుక భాగాన్ని అద్ది నమస్కరిస్తుంటారు. అలా చేయరాదు. ఆ భాగంలో రాక్షసులు ఉంటారు. అలాగే ఆలయానికి గజం దూరం నుంచి ప్రదక్షిణ చేయాలి. దేవాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు ఎలా నడవాలి? వింటి నుంచి వెలువడ్డ బాణంలా వెనకెవరు తరుముతున్నట్లు ప్రదక్షిణం చేయరాదు. నిండు గర్భిణి నడిచినట్టు అడుగులో అడుగు వేస్తూ అడుగడుగునా దేవుణ్ణి స్మరిస్తూ ప్రదక్షిణలు పూర్తి చేయాలి. అలాగే అర్ధరాత్రి, మధ్యాహ్నం దైవ దర్శనం చేయరాదు. గుడిలో ఎలా ఉండాలి? గట్టిగా నవ్వటము, అరవడము, ఐహిక విషయాల గురించి మాట్లాడటం చేయరాదు. గుడి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. భగవంతుణ్ణి కనులారా వీక్షించి ఆపై కనులు మూసుకొని ధ్యానం చేయాలి.
దేవాలయంలో నిలుచుని తీర్థం తీసుకోవాలి. ఇంట్లో కూర్చుని తీర్థం పుచ్చుకోవాలి. దీపారాధన శివుడికి ఎడమవైపు, శ్రీ మహావిష్ణువుకు కుడివైపు చేయాలి. అమ్మవారికి నూనె దీపం అయితే ఎడమ పక్కగా, ఆవునేతి దీపం అయితే కుడివైపు వెలిగించాలి.